Myself Dr. Rupasri, consultant obstetrician and gynecologist, State Star Hospital, హైదరాబాద్. ఈ టాపిక్ ఏంటంటే చాలా మంది పాపం వస్తారు, వచ్చి మేడం నాకు ఇలాగా కిట్ లో పాజిటివ్ వచ్చింది, నా మ్యారేజ్ అయిపోయి 7 years అయితే 8 years అయితే, మేడం ప్లీజ్ ఈ ప్రెగ్నెన్సీని ఎలాగైనా కాపాడాలి, ఇలా చెప్తా ఉంటారు. వన్ మూమెంట్ ఐ ఆల్సో ఫీల్ హ్యాపీ, బట్ ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది మీరు ఎలా చేశారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మాక్సిమం ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేవి చేస్తే మార్నింగ్ టైం చేయండి. బికాస్ మీరు కన్సీవ్ అయిన తర్వాత మీ బాడీలో ప్రొడ్యూస్ అయ్యే హెచ్సిజి అంటే హ్యూమన్ కొరియోనిక్ గొనడోట్రోఫిక్ హార్మోన్ అని అంటాం దీన్ని. సో ఇది మార్నింగ్ టైంలో లెవెల్స్ అనేవి చాలా హైగా ఉంటాయి. యాజ్ అ టైం పాసెస్ అదేంటంటే ఆ హార్మోన్ డైల్యూట్ అయిపోతా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మీరు ప్రెగ్నెన్సీ కిట్ తీసుకున్నప్పుడు పుట్ ఓన్లీ 3 to 4 drops ఆఫ్ యువర్ యూరిన్ ఇన్ ద ప్రెగ్నెన్సీ కిట్. ఈ ప్రెగ్నెన్సీ కిట్ లో ఏముంటుంది, ఆ హార్మోన్ అనేది ఇంప్రెగ్నేట్ అయి ఉంటుంది అనమాట. మీ బాడీలో అంటే మీ యూరిన్ లో కూడా ఆ హార్మోన్ శాంపిల్ మ్యాచ్ అవుతే కంట్రోల్ లైన్ లో టెస్ట్ లో పాజిటివ్ ఉంటుంది, అండ్ మీ శాంపిల్ లో కూడా హార్మోన్ అనేది పాజిటివ్ ఉంటే టెస్ట్ కూడా పాజిటివ్ వస్తుంది. అండ్ ఇదంతా ఒకటి అవుతే ఈ టెస్ట్ ఎన్ని మినిట్స్ లో వస్తుంది? ఇట్ షుడ్ కమ్ విత్ ఇన్ 3 to 4 minutes or at least 5 minutes. సరే, యాక్సెప్టెడ్. హార్మోన్ లెవెల్ తక్కువగా ఉంటే 10 minutes అయినా తీసుకోండి. బట్ కొంతమంది ఏంటంటే పాపం వాళ్ళు చేసి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి విసుగు వచ్చేసి వాట్ దే ఆఫ్టర్ డూయింగ్ ఇట్ అది రాలేదనుకోండి, అక్కడ పడేసి వెళ్ళిపోతారు. ఆఫ్టర్ 2 to 3 hours మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు అది లైన్ పాజిటివ్ కనిపిస్తుంది. దిస్ ఫీల్ సో హ్యాపీ. ఓకే, ఐ యాక్సెప్ట్ ఇట్. సో ఏం చేస్తున్నారు? సో దే బ్రింగ్ దట్ కిట్ అండ్ దే విల్ ఆస్క్, మేడం ఇది పాజిటివ్ వచ్చింది, ఇలా కన్సీవ్ అయ్యానా, 8 years అయింది మేడం. సో దే ఫీల్ వెరీ హ్యాపీ. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే ఇక్కడ ఆ టెస్ట్ లైనింగ్స్ అనేది ఇంపార్టెంట్. ఎన్ని మినిట్స్ లో వస్తుంది, త్వరగా వస్తుందా లేదా? ఈ 2-3 hours లో వచ్చేవి అనేది ఫాల్స్ పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అని అంటాం. సో మీకు అలా డౌట్ ఉంటే డోంట్ నెగ్లెక్ట్ ఇట్. చాలా మంది ఏంటంటే వాళ్ళు ఏం చెప్పుకోలేక 2-3 hours తర్వాత పాజిటివ్ వచ్చిన కిడ్నీ పక్కన పెట్టేసి ప్రెగ్నెన్సీ అనే దాంట్లో మీకు అలాంటి డౌట్ ఏమన్నా ప్లీజ్ కన్సల్ట్ అ నియర్ బై గైనకాలజిస్ట్ అట్ యువర్ హోమ్, సో దట్ మీ దాంట్లో ఉన్న భయం అది పాజిటివ్ ప్రెగ్నెన్సీ, గుడ్ ప్రెగ్నెన్సీయా లేకపోతే ఫాల్స్ పాజిటివ్ అనేది మనం క్లారిఫై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.